మీ గెలుపు మెయిన్ ఎవరికి అంకితం చేస్తారు? కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా నా కోసం కృషి చేసినటువంటి ఎమ్మెల్యే గారికి. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు. సెకండ్ వన్ చూసుకున్నట్టయితే డబ్బులు ఉండేటోడే రాజకీయంలోకి వస్తాడు, రాజకీయాన్ని వెళ్తారని చెప్పేసి అంటుంటారు. అట్లా డబ్బులు సంపాదించుకోలేరు. ప్రజలకు కావాల్సింది ప్రజలతోటి మమేకమై అనునిత్యం వాళ్ళకు అందుబాటులో ఉండే నాయకుడు కావాలి. దిలీప్ అన్న ఆన్ డ్యూటీ ఎక్కేసిండా? పదవి మాత్రం నాకు ఈ రోజు రావచ్చు, కానీ నేను పదవి లేనప్పుడే. మరి ఈసారి దిలీప్ని ఎన్నుకున్నారు, ఈరోజు బాధ్యత వచ్చింది. సో డెఫినెట్గా దిలీప్ని ఒక 10-15 సంవత్సరాల వరకు మర్చిపోకుండా అట్లా చేద్దామన్నట్టు ఏమన్నా ఉన్నాయా? ప్రజలు అవకాశం ఇచ్చారు కాబట్టి ఆ అవకాశాన్ని నేను ఖచ్చితంగా సద్వినియోగం చేసుకొని వాళ్ళకి ఏం కావాలో ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి వెళ్తాను, వాళ్ళతోటి మాట్లాడతాను, వాళ్ళతోటి అన్ని రకాల సమస్యలకు పరిష్కారం దిశగా ప్రయత్నం చేసి. ఒక యువ నాయకుడికి అవకాశం ఇస్తే డెఫినెట్గా అయితే మీ వార్డు తీర్చిదిద్దుతారనే ఆన్ రికార్డ్ చెప్పగలుగుతారా? ఆ రోజు మీకు నేను మాట ఇవ్వడం జరిగింది. నేను గెలిచి వచ్చినాక ఖచ్చితంగా మళ్ళీ ఇంటర్వ్యూ తీసుకుందామని కూడా చెప్పినాను. ఈ అభివృద్ధి మాత్రమే ఎజెండా, ఇంకా వేరే ఎజెండా లేదు మాకు. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. మొత్తానికి 12వ వార్డు గెలిచి చూపిస్తా, నిరూపిస్తా అని చెప్పేసి దిలీప్ గారు ఇదే ప్లేస్లో కరెక్ట్ ఒక నెల రోజుల కిందట శపథం చేశారు. అదే విధంగా గెలిచి ఈరోజు మన ముందరికి రావడం అనేది జరిగింది. అన్న నమస్తే, హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అన్న. మొత్తానికి 15 సంవత్సరాలు కష్టమా? నేను ఉద్యమం నుంచి స్ఫూర్తిగా తీసుకుంటే 17 సంవత్సరాల నుంచి ఈ రాజకీయంలోకి రావడం జరిగింది. అంటే నేను ఉద్యమం అనేది రాజకీయంతో ముడిపెట్టలేను, ఎందుకంటే ఉద్యమం అనేది ఖచ్చితంగా నీళ్లు, నిధులు, నియామకాల కోసం చేయడం జరిగింది. తర్వాత ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగిందో ఆ తర్వాత నుంచి మేము కూడా రాజకీయంగా మేము ఇంత తెలంగాణ కోసం ఇంత పోరాటం చేసినాం, మనమే పాలకులు అయితే బాగుంటుంది అనేది అయితే పైన అనుకున్నారో మేము కూడా అదే ఉద్దేశంతో ఈ రాజకీయాల్లో రావడం జరిగింది. ఈరోజు ఈ గెలుపు అనేది నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. అంటే ఎక్స్పెక్ట్ చేసినా ఫస్ట్ నుంచి? అంటే మీకు మీ కాన్ఫిడెన్స్ అయితే ఉంది, అండ్ మిగతా వాళ్ళకి కూడా ఉండేనా కాన్ఫిడెన్స్? ఎందుకంటే చాలా పెద్దలతో ఫైట్ చేసింది మీరు. అవును, మిగతా వాళ్ళది నేను చెప్పలేను, కానీ నాకు కాన్ఫిడెంట్ ఉన్నది. ఎందుకంటే నేను ఇక్కడ గత 6 సంవత్సరాల కింద ఓడిపోవడం జరిగింది. తర్వాత కూడా మళ్ళీ నేను ప్రజల్లోనే ఉన్నా, ప్రజలకు ఏమేమి సాధక బాధకాలు ఉన్నాయని ప్రతి నిత్యం నేను కనుక్కుంటూ ఉన్నా. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి నేను ప్రతి నిత్యం ప్రజలతోటి మమేకమై వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళ సమస్యలు ఏంది, వాళ్ళకి ఎట్లా దానికి పరిష్కారం చేయాలనే దాని మీద నేను ఎన్నో రకాలుగా ప్రజల్లో కలిసి తిరుగుతున్నా. కాబట్టి నాకు ఈరోజు ప్రజలు ఆ అమూల్యమైన ఓటేసి ఈ అవకాశాన్ని నాకంటే వాళ్ళకి సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించారు. కాబట్టి నేను సర్వదా ఈ 12వ వార్డు ప్రజలకు రుణపడి ఉంటానని తెలియజేస్తున్నాను. సో మీ గెలుపు మెయిన్ ఎవరికి అంకితం చేస్తారు? గెలుపు ఖచ్చితంగా నేను చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా నా కోసం కృషి చేసినటువంటి ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా ఎవరైతే పెద్దలు ఉన్నారో శ్యామన్న గారు కానీ, ప్రతాపన్న గారు కానీ, ఇంకా నా కోసం, నా గెలుపు కోసం ప్రతినిత్యం పనిచేసినటువంటి నా యొక్క మిత్రులకు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు నన్ను ఎంతో ఆదరించి, అదేవిధంగా సత్యన్న కానీ ఇంకా చాలామంది నా కోసం ప్రత్యేకంగా కృషి చేయడం జరిగింది. వారందరికీ నేను పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. అయితేనా అంటే మనం కూడా గ్రౌండ్లో తిరిగినాం, చాలా వరకు దిలీప్ గెలుస్తాడా లేదా అంటే షాద్నగర్లో చాలా వరకు అయితే హోప్స్ లేకుండే. ఎందుకంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు. సెకండ్ వన్ చూసుకున్నట్టయితే డబ్బులు ఉండేటోడే రాజకీయంలోకి వస్తాడు, రాజకీయాన్ని వెళ్తారని చెప్పేసి అంటుంటారు. అట్లా డబ్బులు సంపాదించుకోలేరు. తర్వాత వెనకాల పోనీ మనకి ఏదైనా సరే ఒక బేస్ అనేది ఉంటుంది, ఆ బేస్ కూడా ఈరోజు దిలీప్కి లేదు. సో ఏం లేని దిలీప్ గెలుస్తాడా లేదా అని చెప్పి డైలమాలు ఉన్నాయన్న. సో అలాంటివి మీకు ఎదురైనాయి అంటే ప్రచారంలో? నేను ప్రచారంలోకి వెళ్ళినప్పుడు ప్రజల నుంచి చాలా స్పందన వచ్చింది. ఎందుకంటే ప్రజలకు కావాల్సింది ప్రజలతోటి మమేకమై అనునిత్యం వాళ్ళకు అందుబాటులో ఉండే నాయకుడు కావాలి. ఎందుకంటే నేను ప్రజల్లో ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి నేను అనునిత్యం వాళ్ళతోటి కలివిడిగా ఉంటున్నాను, వాళ్ళ సమస్యలను వింటున్నాను. కానీ ప్రజలకు బయట ఉండేటటువంటి జనాలకు తెలియదు. వార్డులో ఉండేటువంటి ప్రజలందరూ ఖచ్చితంగా దిలీప్కి ఓటేయాలి, దిలీప్కి ఓటేస్తేనే మనం రాబోయే రోజుల్లో అభివృద్ధిని చూస్తాం. ఎందుకంటే ప్రస్తుతం నడిచేది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి దాంట్లో ఉన్నటువంటి వ్యక్తులకు అవకాశం ఇస్తేనే రేపు వార్డు అభివృద్ధి జరుగుతుంది. ఇంతకుముందు చూసిరు వాళ్ళు, గతంలో ఏదైతే ఉందో వాళ్ళు అనుభవించారు. కాబట్టి ఈసారైనా ఏదైతే ప్రభుత్వం నడుస్తుందో దానికి అవకాశం ఇస్తేనే అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతారు అనేది వాళ్ళ లోపల ఉంది. కానీ బయటి ప్రజలు మాత్రం ఒక పుకారు ఏంటంటే దిలీప్కి అవకాశం లేదు, గెలవడు, చేయడు అని చెప్పడం జరిగింది. నా లోపల మాత్రం నాకు ఖచ్చితంగా నాకు ఒక కాన్ఫిడెంట్ ఉంది. నేను ప్రజలకు సేవ చేస్తున్నా,
అనునిత్యం వాళ్ళకి అందుబాటులో ఉంటున్నా. ప్రజలు కూడా నాకు చెప్పారు, నువ్వేం భయపడకు బిడ్డ, నీకు ఖచ్చితంగా ఓట్లేసి గెలిపిస్తాము, నువ్వు ఇంత కష్టపడుతున్నావు, నీ కష్టానికి తగ్గ ఫలితం ఖచ్చితంగా ఏదో రోజు వస్తుంది, అది ఎన్నికల్లో మేము చేసి చూపిస్తామని చెప్పారు. వాళ్ళు చేసి చూపించినందుకు వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి, నాకు ఓటేసిన వాళ్ళకు, వార్డు సభ్యులకు, వార్డులో ఉన్నటువంటి ప్రజలకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్న మనం ఇదే స్కూల్లో మాట్లాడినాం, నాకు అవకాశం ఇస్తే మీరు 2-3 పనులు కూడా చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు అధికారం ఉందని చెప్పేసి అంటే దిలీప్ గారికి ఏం కొమ్ములు రావు కదా, దిలీప్ ఏం పెద్ద నాయకుడు అవుతాడు అనుకోవచ్చా? అధికారం అంటే నేను ఏమంటున్నా సార్, ఇప్పుడు ఏదున్నా కానీ అధికార పార్టీలో ఉన్నప్పుడు కొంత మనకు ఎమ్మెల్యే గారితో సన్నిహితం ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఏదైనా ఫండ్ ఇవ్వడం కానీ దాని గురించి కూడా మేము మాట్లాడడం జరిగింది. మా వార్డులో సమస్యల గురించి వాళ్ళతో చెప్తే ఖచ్చితంగా మీరు గెలిచిన తర్వాత మొట్టమొదట అభివృద్ధికే పెద్దపీట వేస్తానని చెప్పారు. ఏదైతే వార్డులో ఉన్నటువంటి రోడ్లు కానీ, ఇంకా డ్రైనేజ్ సమస్యలు కానీ, ఇంకే ఇతరత్ర సమస్యలు అంటే విద్యుత్ దీపాలు కానీ, ఇంకేమైనా సమస్యలు ఉన్నా ఖచ్చితంగా వాటి మీద ప్రత్యేక దృష్టి పెడతారని చెప్పి కూడా ఎమ్మెల్యే గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. నేను కూడా నోట్ చేసుకోవడం జరిగింది, ఎక్కడెక్కడ ఏమేమి సమస్యలు ఉన్నో దానిపైన కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టినాం. ఇప్పుడు ఈ రోజు తోటి కాదు, రేపటి నుంచి ఖచ్చితంగా చెప్తున్నాం. మేము ఇప్పటికే నోట్ చేసుకున్నాం పాత సమస్యలు ఏమున్నాయి, రేపు రాబోయే రోజులలో కూడా ఏమైనా సమస్యలు ఉన్నా కానీ దాని మీద కూడా ఒక పత్రం తయారు చేసుకొని ఎమ్మెల్యే గారు కూడా వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఇంకా సంక్షేమ పథకాల విషయంలో కూడా మేము అన్నిటికీ సంక్షేమ పథకాలు ఏమున్నా కానీ ప్రతి ఒక్కరికి అందే విధంగా దానికోసం మేము కృషి చేస్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ప్రభుత్వం నుంచి అందే విధంగా నేను కృషి చేస్తానని తెలియదు. ఇప్పుడు దిలీప్ అన్న ఆన్ డ్యూటీ ఎక్కేసిండా? ఖచ్చితంగా ఇప్పుడు డ్యూటీ అనేది ఈ రోజు అని అంటలేను, పదవి మాత్రం నాకు ఈ రోజు రావచ్చు, కానీ నేను పదవి లేనప్పుడే నేను చెప్పిన, నేను ఖచ్చితంగా నాతోటి ఎంత జరుగుతుందో నేను అంత పని చేయడానికి సిద్ధంగా ఉన్నా. నాకు ప్రజలే దేవుళ్ళు, ప్రజలు ఇంత అవకాశం ఇచ్చారు కాబట్టి నేను వాళ్ళని దేవుళ్ళలాగా చూస్తున్నా. వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా కానీ ఫస్ట్ ఒక్క ఫోన్ కాల్ తోటి, లేదా ఒకసారి ఇంటి వరకు కూడా రావాల్సిన అవసరం లేదు, నేను ఒక ఫోన్ కాల్ తోటి నేను మొత్తం కూడా తిరుగుతుంటా. ఉదయం సాయంత్రం ఖచ్చితంగా వార్డులో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏమున్నాయి ఖచ్చితంగా తెలుసుకుంటాను. వాటి యొక్క పరిష్కారానికి ప్రత్యేకంగా కృషి చేసి ఎమ్మెల్యే గారితో నా వల్ల జరిగేది ఉన్నా కానీ నా వల్ల చేస్తానని తెలియజేస్తుంది. ఇంకోటనా, ఒక యువతకి అవకాశం ఇస్తే ఏదో చేస్తాం అది అని చెప్పేసి మనకు ఎన్నో కళలు ఉంటాయి. ఎందుకంటే మిమ్మల్ని నేను ఎగ్జాంపుల్ దాదాపుగా ఉద్యమ సమయం నుంచి మనం కూడా ఇద్దరం కలిసి పనిచేసిన వాళ్ళమే, ఆ రోజు నుంచి కూడా మిమ్మల్ని నేను చూస్తున్నానే. మరి ఈసారి దిలీప్ని ఎన్నుకున్నారు, ఈరోజు బాధ్యత వచ్చింది. సో డెఫినెట్గా దిలీప్ని ఒక 10-15 సంవత్సరాల వరకు మర్చిపోకుండా అట్లా చేద్దామన్నట్టు ఏమన్నా ఉన్నాయా? నేను అంటే ఎప్పుడు నేనే ఉండాలనే కాన్సెప్ట్ కాదు, కానీ ప్రజలకు మర్చిపోని విధంగా నేను అందించేటువంటి సేవలు ఖచ్చితంగా రాబోయే మీరు అన్నట్టు 10-15 సంవత్సరాలు గుర్తించే విధంగా ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే రాజకీయాల్లో ఎవరేం శాశ్వతం కాదు, కానీ నాకు ఈరోజు అవకాశం ఇచ్చారు, ప్రజలు అవకాశం ఇచ్చారు కాబట్టి ఆ అవకాశాన్ని నేను ఖచ్చితంగా సద్వినియోగం చేసుకొని వాళ్ళకి ఏం కావాలో ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి వెళ్తాను, వాళ్ళతోటి మాట్లాడతాను, వాళ్ళతోటి అన్ని రకాల సమస్యలకు పరిష్కారం దిశగా ప్రయత్నం చేసి నేను రాబోయే రోజుల్లో నాయకుడు అంటే ఈ విధంగా ఉండాలి అనే విధంగా కృషి చేయడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారే ఆదర్శం. వాళ్ళు 24 గంటల లోపల ప్రతినిత్యం ప్రజల గురించి ఆలోచన చేస్తుంటారు, వాళ్ళకి వేరే చింతనే ఉండదు. ఖచ్చితంగా ప్రజలకు ఏం చేయాలి, ఏది చేస్తే బాగుంటుంది, ఏది చేయడం వల్ల ప్రజలకు మేలు జరుగుతుంది అనే దాని మీదే ఉంటారు. అదే స్ఫూర్తితోటి మేము కూడా ఆయన బాటలో నడుస్తున్నాం కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మేము ఆయనను అనుసరించి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజలకు 12వ వార్డు ప్రజలకు ఏం కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంటేనా మీరు ఎలక్షన్లో ఉన్నప్పుడు కొంతమంది మిమ్మల్ని తొక్కే ప్రయత్నం చేసిందని విన్నాను, అక్కడక్కడ నిజమేనా? అవి రాజకీయాల్లో సర్వసాధారణం, ఇక్కడని కాదు ఏ పార్టీలో చూసుకున్నా కానీ ఖచ్చితంగా ఉంటుంది. కానీ మా పార్టీలో కొంత ఎక్కువగానే జరుగుండొచ్చు. ఎందుకంటే నాకు ఒక నమ్మకం, నేను పనిని నమ్ముకొని వచ్చిన, నాకు క్యాస్ట్ బ్యాక్గ్రౌండ్ లేదు, పైసా బ్యాక్గ్రౌండ్ లేదు, ఏది లేదు. నేను ఒకటి కష్టాన్ని నమ్ముకున్నా కాబట్టి ఈరోజు నా కష్టాన్ని గుర్తించిన కాంగ్రెస్ పార్టీకి కానీ ఎమ్మెల్యే గారికి కానీ అదేవిధంగా నాకు సహాయ సహకారాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి నేను పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఓ చిన్న కమ్యూనిటీ, ఆరకటిక కమ్యూనిటీ నుండి ఇంత ఒక అధికార పార్టీ టికెట్ ఇవ్వడమే కాకుండా నన్ను గెలిపించినందుకు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి పాదాభివందనాలు తెలియజేస్తుంది. అయితేనా సరే, మరి అంటే క్యాస్ట్ బేస్ చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు నాకు తెలిసి షాద్నగర్ చరిత్రలో అంటే మున్సిపాలిటీ అయినాక ఎవరు గెలవలేరు అనుకుంటా. అండ్ మొట్టమొదటిసారిగా మీరు గెలవడం తోటి ఎమ్మెల్యే గారు సంతోషించారు, ఒక కమ్యూనిటీకి ఈరోజు నేను న్యాయం చేసిన, సో అలాంటి కమ్యూనిటీ వాళ్ళు కూడా రేపు రాజకీయాల్లోకి రావచ్చు అని ధైర్యంగా వచ్చే ఛాయిసెస్ ఉంటాయని చెప్పేసి. ఎందుకంటే ఎమ్మెల్యే గారు కూడా బడుగు బలైన వర్గాల నుంచి ఈరోజు
ఈరోజు ఎమ్మెల్యే అయ్యారు. సో అదే ఇన్స్పిరేషన్ అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, ఈ షాద్ నగర్ యొక్క 60-70 సంవత్సరాల చరిత్రలో మీరు మున్సిపాలిటీ ఏర్పడ్డాక ఇంతకుముందు నగర సమితి కానీ ఇంకా పంచాయతీ ఉన్నప్పుడు కూడా ఎవ్వరికి కూడా అవకాశం రాలే మా ఆరికట్టకలకు. కానీ లాస్ట్ టైం కూడా మాకు నా మీద నమ్మకంతో ఎమ్మెల్యే గారు టికెట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు అధికారంలో లేము, కానీ ఈసారి ఇంకా బోనస్గా 2 టికెట్లు ఇవ్వడం జరిగింది మా ఆరికట్టకలకు. ఇది చెప్తున్నా ఘంటాపదంగా. ఏ రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీలో ఆరికట్టకలకు ఇద్దరికి ఒకటే కాన్స్టిట్యున్సీ ఒక మున్సిపాలిటీ నుంచి ఇవ్వలేదు. కానీ ఎమ్మెల్యే గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా మీద ఇంత నమ్మకం ఉంచుకున్నారు, మేము కూడా వారి నమ్మకాన్ని ఒమ్ము చేయలేదు. ఇద్దరం గెలవడం జరిగింది. ఈ రోజు షాద్ నగర్ చరిత్రలో ఒక ఇద్దరు ఆరికట్టకలు గెలవడం అనేది చరిత్రని, ఖచ్చితంగా చరిత్ర. అది ఇచ్చే అవకాశం ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శిరస్సు వంచి వారికి జీవితాంతం రుణపడి ఉంటుంది మా ఆరికట్టక కులం కూడా. వాళ్ళు కూడా చాలా సంతోషిస్తున్నారు. ఎందుకంటే ఒక చిన్న కమ్యూనిటీ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఇంత అవకాశాలు ఇద్దరికి ఇచ్చారు. ఈ రోజు షాద్ నగర్ గెలిచిరు. ఇంకోటి ఏంటంటే ఎక్కువ జనాభా ఉన్న వాళ్ళకి కూడా న్యాయం జరిగింది. ఇంతకుముందు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈసారి తక్కువ జనాభా ఉండి నాయకత్వ పరంగా బలంగా ఉన్నాం, కానీ కమ్యూనిటీ పరంగా తక్కువ ఉండొచ్చు, సంఖ్య తక్కువ ఉండొచ్చు. కానీ ఈ రోజు మాకు ఇంత అవకాశం ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారిని అయితే జీవితాంతం మేము ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటాము. రాబోయే రోజుల్లో కూడా ఇది చరిత్రగానే ఉంటుంది ఖచ్చితంగా. ఓకే అన్న, అండ్ ఇదే దగ్గర నుంచి మాట నిలబెట్టుకున్నారు గెలుస్తా అని చెప్పేసి. మళ్ళీ ఇదే ప్లేస్ నుంచి అన్న ఒక యువ నాయకుడికి అవకాశం ఇస్తే డెఫినెట్గా అయితే మీ వార్డు తీర్చిదిద్దుతారనే ఆన్ రికార్డ్ చెప్పగలుగుతారా? ఖచ్చితంగా నేను చెప్తున్నా. ఎందుకంటే ఆ రోజు మీకు నేను మాట ఇవ్వడం జరిగింది. నేను గెలిచొచ్చినాక ఖచ్చితంగా మళ్ళీ ఇంటర్వ్యూ తీసుకుందామని కూడా చెప్పినాను ఆ రోజు. అదే చెప్పిన, ఎందుకంటే నాకు నమ్మకం ఉంది ప్రజల మీద. ఈ రోజు ప్రజలే నాకు అవకాశం ఇచ్చారు. వాళ్ళు నేను వెళ్ళినప్పుడల్లా ఒకటి, బిడ్డ నువ్వు భయపడకు, ఖచ్చితంగా నువ్వే గెలుస్తావు, నీకు అవకాశం వస్తుంది, దేవుడు ఉన్నాడు, అదేవిధంగా నీ కష్టాన్ని గుర్తించడానికి కాంగ్రెస్ పార్టీ ఉంది, మంచి ఎమ్మెల్యే గారు ఉన్నారు, వాళ్ళు కూడా అవకాశం ఇస్తారని చెప్పారు. అదే అవకాశాన్ని ఈరోజు నేను సద్వినియోగం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకు అందరికీ నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు, పాదాభివందనం తెలియజేస్తున్నాను. సో ఎట్లా ఉండబోతుంది అన్న ఇప్పుడు టీం? షాద్ నగర్ మున్సిపల్ టీం డెఫినెట్ గా సక్సెస్ అవుతుందా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే యంగ్ టీం వచ్చింది. యంగ్ అందరూ కూడా చాలా కష్టపడ్డ వాళ్ళు. వాళ్ళ సామాజిక వర్గాల నుంచి చూసుకున్నా కానీ ఎన్నో రకాల పోరాటాలతోటి ఈరోజు ఈ అట్టడుగు స్థాయి నుంచి ఈరోజు ఒక కౌన్సిలర్గా ఎదగడం జరిగింది. ఇంకా మనకు మంచి చైర్మన్ రావడం జరిగింది, వైస్ చైర్మన్ కూడా మంచి వ్యక్తులు ఉండడం జరిగింది. వాళ్ళ సహాయ సహకారాలతోటి ఈ మున్సిపాలిటీ అనేది రాబోయే రోజుల్లో అద్దంలాగా మారిపోతుంది. తెలంగాణ మొత్తంలో ఇది ఒక అభివృద్ధి చెందిన మున్సిపాలిటీగా, ఒక మంచి మున్సిపాలిటీగా, నెంబర్ 1 మున్సిపాలిటీగా చేయడానికి మేమందరం యంగ్ యువత కూడా రావడం జరిగింది. కాబట్టి వాళ్ళందరం కట్టుబడి ఉన్నాం. ఈ అభివృద్ధి మాత్రమే ఎజెండా, ఇంకా వేరే ఎజెండా లేదు మాకు. ఈ షాద్ నగర్ మున్సిపల్ అభివృద్ధి కోసం ఎంత వేరే వ్యక్తులనైనా కానీ కలుపుకొని వెళ్తాం. ఎందుకంటే ఇక అక్కడక్కడ సమస్యలు ఎదురైనా కానీ మేము ఆ సమస్యలు ఎవరైనా సృష్టించినా వాళ్ళని కలుపుకొని దాన్ని పరిష్కారం దిశగా, ఎందుకంటే మాకు కావాల్సింది వార్డులో అభివృద్ధి, షాద్ నగర్ పట్టణ అభివృద్ధి. దానికి ఎవరితోటి వైషమ్యాలు లేవు, భేషాలు లేవు, అందరినీ కలుపుకొని. ఎందుకంటే ఎలక్షన్ వరకే మనకు ప్రత్యర్థులు ఉంటారు, ఎలక్షన్ తర్వాత అందరూ మనవాలి. ఎందుకంటే ఈ రోజు అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మా మీద ప్రజలు పెట్టింది. కాబట్టి వాళ్ళందరినీ కలుపుకొని ఖచ్చితంగా వార్డులు అభివృద్ధి చేసుకొని షాద్ నగర్ పట్టణాన్ని తెలంగాణలోనే నెంబర్ 1 మున్సిపాలిటీగా తీర్చిదిద్దుదామని మా ఎమ్మెల్యే గారికి మేము మాటిస్తున్నాం. మా ఎమ్మెల్యే గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది, మాకు మాటిచ్చారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో షాద్ నగర్ మున్సిపాలిటీ అనేది ఒక నెంబర్ 1 మున్సిపాలిటీగా తెలంగాణ రాష్ట్రంలోనే ఉంటుందని కూడా వారు కూడా తెలియజేయడం. ఓకే అన్న, అండ్ కంగ్రాచులేషన్స్. ఉద్యమ కాలంలో సక్సెస్ అయ్యారు. అప్పుడు నేను దగ్గరుండి చూసిన, ఇప్పుడు కూడా దగ్గరుండి చూస్తా. డెఫినెట్ గా మీ 12వ వార్డులో, ఎందుకంటే అవకాశం రావడం అనేది చాలా తక్కువ అన్న. అలాంటి అవకాశం ఈరోజు దిలీప్ గారికి కల్పించారు. అది మమ్ము చేసుకుంటారు, అంటే మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ మధ్యలో మళ్ళీ కలుద్దాం మనం, మీ అభివృద్ధి పనులు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా చూడడానికి డెఫినెట్గా వస్తాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది 12వ వార్డ్ కౌన్సిలర్ దిలీప్ గారితో స్పెషల్ చిట్ చాట్. మరొక మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.